ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణైన నేను ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. అయితే జ్యోతులు మనం కార్తీక పౌర్ణమికి శివాలయంలో వెలిగించుకుంటాం కదా. ఈ జ్యోతులు మనము అంటే మనకు టైము లేదనుకోండి, ఒక రోజు ముందు కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. అయితే మనం పిండి తడిపేటప్పుడు కొంచెం పాలు ఒక పావు టీ స్పూన్ అన్న హాఫ్ టీ స్పూన్ అన్న పాలు పోసి పిండి తడిపేటప్పుడు అందులో పాలు పోయాలి. పాలు పోయడం వల్ల మనం రేపనంగా చేసుకున్నా కూడా తప్పు ఉండదన్నమాట. ఇది ఒక చిన్న చిట్కా. ఎందుకంటే హడావిడి అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, కొందరికి హడావిడి ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఈ చిన్న చిట్కా చెప్తున్నాను. జాబ్ చేసే వాళ్ళు ఉంటారు అట్లా, అందుకోసం చెప్తూ ఉన్నాను. ఇలా అంటే రేపనంగా చేయడం కూడా ఏం కాదనమాట. అంటే పాల చుక్క వేయడం వల్ల తప్పు ఉండదనమాట. ఈ చిట్కా మీకు ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి. ఈ చిట్కా మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఈ చిట్కాను ఉపయోగించుకోండి. నేను ఈ చిట్కా 2025 నవంబర్ 8న చెప్పాను. ఒకరోజు ముందు చేసుకున్నా, 2 రోజులు ముందు చేసుకున్నా ఆ తడి ఆరిపోతా ఏం కాదు. పాలు పోయడం వల్ల తప్పు ఉండదన్నమాట. పిండి గోధుమ పిండి అయినా సరే, సూపర్ పిండి అంటే పూరి పిండి అయినా సరే, మైదా పిండి అయినా సరే, ఏ పిండితోనైనా చేసుకోవచ్చు జ్యోతులు. ఇది కూడా మీకు చిన్న చిట్కా.